అన్న ఇప్పుడు తెలంగాణలో బై ఎలక్షన్స్ హవా బాగా నడుస్తుంది. జూబ్లీ హిల్స్ మొత్తం ఎవరు గెలుస్తారని ప్రజలు కూడా చాలా ఎదురు చూస్తున్నారు. మీ పాయింట్ ఆఫ్ లో చెప్పండి, మీరు పొలిటికల్ అనాలిసిస్ కాబట్టి అసలు ఎవరు టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది, అసలు ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే మీరేం చెప్తారన్న? టికెట్ అనేది ఎవరికి ఇస్తారనేది హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. నాకు తెలిసి ముఖ్యమంత్రి కూడా అక్కడ హైకమాండ్ తోటి మాట్లాడి వాళ్ళను ఒప్పించి వాళ్ళు డిసైడ్ చేస్తారని నేను అనుకుంటున్నా. కనుక ఇక్కడ మనకు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పేరు వినిపిస్తుంది. మొన్న రీసెంట్గా చిరంజీవి, నాగార్జున అయితే కూడా బాగుంటుందని ఒక పేపర్లో వచ్చింది. అంతకుముందు అజరుద్దీన్ పోటీ చేస్తారని వచ్చింది. అంతకుముందు ఫిరోజ్ ఖాన్ పోటీ చేస్తాడని వచ్చింది. కనుక ఇది కాంగ్రెస్ తరఫు నుంచి అది వాళ్ళు డిసైడ్ చేయాలి. కానీ నేను అనుకుంటున్నా ఎవరైతే ప్రజలలో ఉంటారో, ఎవరైతే పబ్లిక్కి కొంచెం సోషల్ వర్క్ చేస్తారో, కామన్ పీపుల్కి ఓటు ఇస్తే మంచిది, టికెట్ ఇస్తే మంచిది. నేను అనుకుంటున్నా నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఎందుకు ఇవ్వాలి టికెట్ అంటే ఏం చెప్తారు? ఆయన ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు కొంత మేరకు తీర్చిండ్రని నాకు తెలిసిన విషయము. కనుక ఎవరైతే ప్రజలలో ఉంటారో వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇక టీఆర్ఎస్ పార్టీకి వస్తే, టీఆర్ఎస్ పార్టీలో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయింది కనుక వాళ్ళ ఇంట్లో నుంచి ఇవ్వచ్చు, లేదంటే ఇంకెవరికైనా కూడా ఇవ్వచ్చు. కనుక ఇంతవరకు ఏం పేరు రాలేదు కనుక అది మనం చెప్పలేము. ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ ఉంది, వాళ్ళు కూడా ఎవరికి క్యాండిడేట్ ఇస్తారో తెలియదు. కానీ మాధవిలత ఇస్తే నేను పోటీకి సిద్ధంగా ఉన్నాను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కనుక ఎక్కడైనా ఎలక్షన్స్ మళ్ళీ ప్రతిసారి నేను ఇదే కోరుకుంటున్నా, ఫేర్గా జరగాలి, ఎవరన్నా గెలవని అని. ప్రజలు ఓట్లతోటి గెలుస్తుండా అని లేదా అంటే ఒక అనుమానం అయిపోతుంది. అన్న ఈ జూబ్లీ హిల్స్లో ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి కూడా ఈసారి తెలంగాణలో తన ఆవాజ్ చూపించడానికి సిద్ధంగా ఉన్నది అని అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కంటెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది? తెలంగాణ మార్పు వచ్చే ఛాన్స్ ఉందా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో? ఇప్పుడు ఆంధ్ర సెటిలర్స్ ఉన్నా, వేరే ప్రజలున్నా, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ముస్లిమ్స్ ఉన్నా, ఎవరు మనకు అందుబాటులో ఉంటారు, ఎవరు మనకు వర్క్ చేస్తారు అని చూడాలి. కనుక మా కులమోడు ఇలాంటివి కాకుండా, మా మతమోడని కాకుండా మనకు అందుబాటులో ఉండి మన పని చేయనీకి ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నాం. కనుక మనకు సర్వీస్ ఇచ్చేటట్టు ఉండాలి. అది ఎవరు ఇస్తారో అక్కడ ప్రజలే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. మీ ఉద్దేశంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే ఏం చెప్తారు ఫైనల్గా? అసలు టికెట్ ఎవరికి ఇస్తారో మనకు కరెక్ట్ తెలియదు. నేను అనుకుంటున్నా నవీన్ యాదవ్ అనేటైనా కొంచెం అక్కడ టాక్ ఆఫ్ ద టౌన్ పబ్లిక్లో ఇంటే కొద్దిగా మంచి వ్యక్తి, జర తిరుగుతున్నాడు, పబ్లిక్లో ఉన్నాడు, అట్లా ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నవీన్ యాదవ్ అనే వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, సో మిగతా అందరూ కూడా చూసుకుంటే వేరే సామాజిక సంబంధించిన వాళ్ళు. ఒకవేళ ఈ మాత్రం బీసీ రిజర్వేషన్ అంటారు కాబట్టి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చి బీసీ రిజర్వేషన్ కోటాలకు సంబంధించి మినిస్టర్ వేసే ఛాన్స్ ఉందంటారా? బీసీలకు అన్ని పార్టీలు ఒక ఓటు బ్యాంక్ లెక్క వాడుకుంటున్నాయి. బీసీలకు ఏ పార్టీ వాళ్ళ జనాభా తగ్గట్టు టికెట్లు ఇస్తలేదు. ఈవెన్ కాంగ్రెస్ కూడా ఎక్కువ టికెట్లు ఇవ్వలేదు. కనుక ఈసారన్నా ఒక సామాజిక న్యాయం త్రూగా ఒక మంచి క్యాండిడేట్ ఉండు కనుక అతనికి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.